హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం గూడూరు మరియు విజయవాడ మధ్య ప్రయాణిస్తున్న విక్రమసింహపురి అమరావతి ఎక్స్ప్రెస్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. విక్రమసింహపురి అమరావతి ఎక్స్ప్రెస్ ప్రస్తుతం విజయవాడ గూడూరు మధ్య 12743 12744 నెంబర్తో ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ యొక్క చరిత్ర విషయానికి వెళ్తే ఈ ట్రైన్ను ప్రారంభించడం ఎన్నోసార్లు వాయిదా పడింది. ఎన్నోసార్లు వాయిదా పడి ఎట్టకేలకు చివరకు ఈ ట్రైన్ను సెప్టెంబర్ 1, 2019 తేదీన అప్పటి ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు గారు, కేంద్ర రైల్వే శాఖ సహాయక మంత్రి అయిన సురేష్ అంగాడి గారు, మరికొంతమంది సౌత్ సెంట్రల్ రైల్వే అఫీషియల్స్ ద్వారా ఈ ట్రైన్ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ట్రైన్ని ప్రారంభించడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, అటు గూడూరు, నెల్లూరు, ఒంగోలు ప్రాంత ప్రజలను అమరావతికి దగ్గరలో గల నగరమైన విజయవాడకు అనుసంధానం చేయడం కోసమే ఈ ట్రైన్ను ప్రారంభించడం జరిగింది. అయితే గూడూరు నుంచి విజయవాడ వెళ్ళడానికి చాలా ట్రైన్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఈ ట్రైన్ని ప్రారంభించడానికి గల కారణం ఏంటంటే, ఆ మిగిలిన రైళ్ళన్నీ కూడా దూరం నుంచి వచ్చే రైళ్ళు అవ్వడంతో ట్రైన్స్ ఖాళీ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. సో దానిని నిర్మూలించడానికి, ఇక్కడి ప్రజలను విజయవాడకు చేర్చడానికి ఒక ప్రత్యేకమైన ట్రైన్ కావాలి అనే ఉద్దేశంతో ఈ ట్రైన్ను ప్రారంభించడం జరిగింది. ఈ ట్రైన్కు విక్రమసింహపురి అనే పేరు ఎలా వచ్చిందంటే, గూడూరు పట్టణం నెల్లూరు జిల్లాలో ఉంటుంది. అయితే ఈ నెల్లూరు జిల్లాని 12వ శతాబ్దం కాలం నుంచే అప్పటి సాహిత్యం, శాసనాల ద్వారా విక్రమసింహపురిగా పేరు పొందింది ఈ నెల్లూరు జిల్లా. అలాగే ఈ ట్రైన్ను ప్రారంభించడానికి కలిగిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాష్ట్ర రాజధానికి దగ్గరలో కలిగిన నగరమైన విజయవాడకు అనుసంధానం చేయడం కోసం ఈ ట్రైన్ ప్రారంభించారు. మన రాష్ట్ర రాజధాని అయిన అమరావతి, అలానే నెల్లూరును విక్రమసింహపురి అని పిలుస్తారు కదా. సో అది ఇక్కడేమో అమరావతి, అక్కడేమో విక్రమసింహపురి. ఈ రెండు పేర్లను కలిపి విక్రమసింహపురి అమరావతి అనే పేరును ఈ ట్రైన్కి పెట్టడం జరిగింది. ఈ విధంగా ఈ ట్రైన్కి విక్రమసింహపురి అనే పేరు రావడం జరిగింది. మార్చి 23, 2020 తేదీన లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రైళ్లను రద్దు చేయడం జరిగింది. అప్పుడు దీన్ని కూడా రద్దు చేయడం జరిగింది. దాదాపు 1 సంవత్సరం పాటు ఈ ట్రైన్ సేవలు అందించలేదు. మళ్ళీ ఈ ట్రైన్ను ఎప్పుడు ప్రారంభించారంటే, ఏప్రిల్ 1వ తేదీ 2021న కోవిడ్ స్పెషల్ ట్రైన్గా పునరుద్ధరించడం జరిగింది. అంటే రెగ్యులర్ నెంబర్తో కాకుండా స్పెషల్ ట్రైన్ నెంబర్తో, కోవిడ్ స్పెషల్ నెంబర్తో నడిచేదనమాట. ఆ ట్రైన్ నెంబర్ వచ్చేసి 02744 విజయవాడ గూడూరు మధ్య, 02743 గూడూరు విజయవాడ మధ్య. 02744 నెంబర్తో అప్పట్లో కోవిడ్ స్పెషల్ ట్రైన్గా సాయంత్రం 6 గంటలకి విజయవాడలో బయలుదేరి రాత్రి 10:30 గూడూరు చేరుకునేది. 02743 నెంబర్తో గూడూరు విజయవాడ మధ్య, గూడూరులో ఉదయం 6:10 బయలుదేరి ఉదయం 10:40 విజయవాడకు చేరుకునేది. ఈ స్పెషల్ సర్వీస్ ఏప్రిల్ 1వ తేదీ 2021 నుంచి విజయవాడ నుంచి స్టార్ట్ అయింది. ఏప్రిల్ 2వ తేదీ 2021 నుంచి గూడూరు నుంచి స్టార్ట్ అయింది. మళ్ళీ ఈ ట్రైన్ని రెగ్యులర్ ట్రైన్గా ఎప్పుడు కన్వర్ట్ చేశారంటే, నవంబర్ 15, 2021 తేదీన అన్ని కోవిడ్ స్పెషల్ ట్రైన్స్ని, ఫెస్టివల్స్ ట్రైన్స్ని కూడా రెగ్యులర్ ట్రైన్స్గా మారుస్తున్నట్లు ఒక ప్రెస్ రిలీజ్ రావడం జరిగింది. సో దాంతో ఈ ట్రైన్ కోవిడ్ స్పెషల్ ట్రైన్ నుంచి రెగ్యులర్ ట్రైన్గా మారింది. అంటే రెగ్యులర్ ట్రైన్గా ఉండేటప్పుడు ఏ విధంగా అయితే సర్వీస్ అందించిందో, ఏ నెంబర్తో అయితే నడిచిందో, సేమ్ ఇప్పుడు కూడా అదే నెంబర్తో మళ్ళీ ప్రారంభించడం జరిగింది. అయితే రెగ్యులర్ ట్రైన్గా ప్రారంభించినప్పటికీ కూడా అన్రిజర్వ్డ్ కోచెస్ అయితే ఉండేవి కాదు. ఈ అన్రిజర్వ్డ్ కోచెస్ని సెకండ్ సిట్టింగ్ కోచెస్గా మార్చి సెకండ్ సిట్టింగ్ కోచెస్ ద్వారా టికెట్స్ను విక్రయించడం జరిగేది. అయితే కొంతకాలానికి, అంటే మే 16, 2022 తేదీ నుంచి ఈ ట్రైన్కి అన్రిజర్వ్డ్ టికెట్లను ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి అన్రిజర్వ్డ్ కోచెస్ని యాడ్ చేయడం జరిగింది. అంటే సెకండ్ సిట్టింగ్ నుంచి అన్రిజర్వ్డ్కి మళ్ళీ తిరిగి మార్చడం జరిగింది. ప్రస్తుతం అయితే కోవిడ్ ముందు ఏ విధంగా అయితే సర్వీస్ అందించిందో పూర్తిగా దానిలానే మార్చడం జరిగింది. అయితే ఈ ట్రైన్ యొక్క ప్రస్తుత వివరాల్లోకి వెళ్తే, ట్రైన్ నెంబర్ 12743 గూడూరు విజయవాడ మధ్య ఉదయం 6 గంటలకి గూడూరులో బయలుదేరి అదే రోజు ఉదయం 10:45 విజయవాడకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 12744 నెంబర్తో విజయవాడ గూడూరు మధ్య, విజయవాడలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 10:45 గూడూరు చేరుకుంటుంది. ఈ ట్రైన్ ప్రయాణించే మొత్తం దూరం వచ్చేసి 294 కిలోమీటర్లు. ప్రయాణించే మొత్తం సమయం 4:45. ఈ ట్రైన్ ప్రయాణించే మార్గం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ ప్రతిరోజు నడుస్తుంది. ఈ ట్రైన్ ప్రయాణించే మార్గంలో ఈ ట్రైన్కి మొత్తం 7 స్టేషన్స్లో స్టాప్ ఉంది.
గూడూరులో బయలుదేరి ఈ ట్రైన్ నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరల, బాపట్ల, తెనాలి మీదుగా విజయవాడ చేరుకుంటుంది. ఈ ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసి 61 km/h. మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ వచ్చేసి 130 km/h. ఈ ట్రైన్కు విజయవాడ వ్యాప్ 7 కానీ, లాలాగూడ వ్యాప్ 7 లోకోన్ కానీ ఉపయోగించడం జరుగుతుంది. ఇది ఒక సూపర్ ఫాస్ట్ ట్రైన్. ఈ ట్రైన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోని విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ ట్రైన్ కోచెస్ యొక్క మెయింటెనెన్స్ విజయవాడ రైల్వే స్టేషన్లో జరుగుతుంది. ఈ ట్రైన్కి మొత్తం 12 కోచెస్ ఉన్నాయి. ఈ 12 కోచెస్ కూడా ఎల్హెచ్బి కోచెస్సే. ఈ కోచెస్ మెయింటెనెన్స్ అంతా విజయవాడ రైల్వే స్టేషన్లో జరుగుతుంది. ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ విషయానికి వస్తే జనరల్ కోచ్లు 4, సెకండ్ సిట్టింగ్ కోచ్లు 4, చైర్ కార్ కోచ్లు 2, ఈఓజీ కోచ్ 1, ఎస్ఎల్ఆర్ కోచ్ 1, మొత్తం 12 కోచ్లతో ఈ ట్రైన్ నడుస్తుంది. ఈ కోచెస్ అన్నీ ఎల్హెచ్బి కోచెస్సే. ఈ ట్రైన్కి హెచ్ఓజీ సిస్టమ్ను ఉపయోగించడం జరుగుతుంది. హెచ్ఓజీ అనగా హెడ్ ఆన్ జనరేటింగ్. ఈ సిస్టమ్ ద్వారా ఈ ట్రైన్ నడుస్తుంది. ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్ కానీ ఆన్బోర్డ్ కానీ లేదు. ఈ క్యాటరింగ్ మాత్రం అవైలబుల్ ఉంది. ఈ ట్రైన్కి కేవలం ఒక రేక్ మాత్రమే ఉంది. ఇక ఈ ట్రైన్లోని టికెట్ ఫేర్ విషయానికి వస్తే గూడూరు విజయవాడ మధ్య చైర్ కార్ ప్రైస్ వచ్చేసి 490 రూపాయలు, సెకండ్ సిట్టింగ్ వచ్చేసి 140 రూపాయలు, జనరల్ టికెట్ వచ్చేసి 125 రూపాయలు. ఇంకా ఈ ట్రైన్కి ఉన్న ప్రపోజల్ విషయానికి వస్తే ఈ ట్రైన్ను తిరుపతి వరకు పొడిగించాలని ప్రపోజల్ అయితే ఉండేది. కానీ ఈ ట్రైన్ని గూడూరు, నెల్లూరు, ఒంగోలు ప్రాంత ప్రజల కొరకు మాత్రమే ప్రవేశపెట్టారు కాబట్టి ఆ ప్రపోజల్కి రైల్వే నుంచి ఎలాంటి సమాధానం అయితే లేదు. అలాగే ఈ ట్రైన్లో ఆన్బోర్డ్ క్యాటరింగ్ ఉండాలని కూడా ప్రపోజల్ ఉంది. దీనికి కూడా రైల్వే శాఖ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ విక్రమసింహపురి అమరావతి ఎక్స్ప్రెస్ గురించి పూర్తి వివరాలు. ఈ ట్రైన్ గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్ మీకు అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.